ఇదిగోండి సార్. 40,000. ఎస్ సార్. ఇది నాది. సరే. దియా, తను ఇంకా నా కళ్ళ ముందు కనపడుతున్నట్టే ఉంది సార్. అయితే ఇదే తీసుకుందాం. మనం ఎంత కావాలో అంతే తాగాలి. ఆ బ్రాండ్ బతికే ఉంటుంది. మనమే పోతాం. సార్ ఆ కార్ కీస్ ఇవ్వండి, నేను తీసుకొస్తా. వద్దు, ఓసారి ఇలా ఇచ్చినందుకే మా ఆవిడ చనిపోయింది. పద. సార్ నేను తీసుకొస్తా, నీకేం కాదు. నీకు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా? అబ్బే ఎవరు లేరే, కాకపోతే అప్పుడప్పుడు డిఆర్ అడ్రస్ లో దెయ్యంలా కనిపిస్తుంది అదనమాట. అయితే నువ్వే నా కార్ తీసుకొచ్చేస్తా. రే రే రే. హలో, దెయ్యాలు సెల్ ఫోన్ వాడతాయా? సెలాలో వెయిట్ చేస్తాను. సార్ 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 నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోయావు కదా, కోరికలు తీరలేదా? దెయ్యంలో తిరుగుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? రే, డైవర్స్ సర్టిఫికెట్ తీసుకురమ్మంటే అమ్మాయి చచ్చిపోయిందని డెత్ సర్టిఫికెట్ తీసుకొస్తావా? చెప్తా నీ సంగతే. సార్ 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 డిస్టర్బ్ చేయటం ఎందుకని డెత్ సర్టిఫికేట్ నేనే క్రియేట్ చేశా. సారీ ఏమనుకోకు. ఓ, నీకు సారీ చెప్పడం కూడా వచ్చా? నువ్వు అంత ఈజీగా సారీ చెప్పావు కదా. గౌతమ్, డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారు. వా, ఆయన మన పెళ్లికి ఒప్పుకున్నాడా? హ్మ్. కానీ కానీ రేపు జరిగే రిటైర్మెంట్ ఫంక్షన్లో నువ్వు ఒక సారీ చెప్పాలి అంతే. సారీ. ఓకేనా? హ్మ్? ఓకే చెప్పేద్దాం చెప్పేద్దాం. ఓకే. ఇప్పుడు గౌతమ్ స్టూడెంట్స్ తరపున మన ప్రిన్సిపల్ గారిని ఉద్దేశించి మాట్లాడతారు. గౌరవనీయులు పూజ్యులు కృష్ణప్రసాద్ గారికి శతకోటి దండాలు. చప్పట్లు కొట్టండి. 25 సంవత్సరాలుగా మన కాలేజ్కి ఎన్నెన్నో సేవలు చేశారు అంట. చప్పట్లు. ఆయన నేను చాలా ఇబ్బంది పెట్టానంట, ఆయన మనసును గాయపరిచానంట. వాళ్ళ అమ్మాయి చెప్పింది. అంటే లవ్లో ఉన్నాం కదా. ఆయనకి క్షమాపణ చెప్పడానికి ఇదే కరెక్ట్ వేదికని ఆయన ఫిక్స్ అయ్యాడు కాబట్టి క్షమించండి సార్. సారీ. మొత్తానికి మీ అమ్మాయిని అడ్డు పెట్టుకుని అనుకున్నది సాధించారు సార్. కంగ్రాచ్యులేషన్స్. ఉంటా. నీకు సారీ చెప్పే ఉద్దేశం లేకపోతే నిన్ను సారీ అడిగినప్పుడు నాకు చెప్పాలి నువ్వు సారీ చెప్పనని. ఇలా అందరి ముందు ఇన్సల్ట్ చేసే రైట్ నీకెవరిచ్చారా? రిటైర్మెంట్ డే అనేది ఎవరికైనా చాలా స్పెషల్ డేరా. అలాంటి రోజున కాలేజీలో అందరి ముందు మా డాడీ పరువు తీసావు. మీ నాన్నకు అంత పరువేం లేదులే. నువ్వెవరా మా నాన్న గురించి మాట్లాడు? నువ్వు తప్పు చేసావు. నేను చెప్తున్నా, నువ్వు వచ్చి మా డాడీకి సారీ చెప్పురా. సారీ చెప్పడం మీ నాన్నక ఛాన్సే లేదు. మా డాడీ నా గురించి ఆలోచించి నీకొక ఛాన్స్ ఇచ్చారు. నువ్వు నా కోసం ఒక్క సారీ కూడా చెప్పలేకపోతున్నావు. నీతో ఉండడం కన్నా మా డాడీతో ఉంటేనే సేఫ్ అనిపిస్తుంది. అంత సేఫ్ అనిపించకపోతే రిజిస్టర్ ఆఫీస్ దాకా ఎందుకు వచ్చావు? పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళా? అది పెళ్లి కాదు, 2 సంతకాలు. పేపర్ చించేస్తే చిరిగిపోద్ది. నీ గురించి తప్ప వేరే ఎవరి గురించి ఆలోచించిన ఈగో ఇష్టవి నువ్వు. నీతో ఫ్యూచర్ షేర్ చేసుకోవాలంటే భయమేస్తుంది నాకు. అంత భయపడి నాతో బతకాల్సిన అవసరం లేదు. పోవే. ఐ హేట్ యు. ఈ దృష్టిలో అది పెళ్లి కాకపోతే ఆ సర్టిఫికెట్ కూడా చింపేయి, నేను చింపేస్తాను.